అందరు క్షణార్థులలో ఎట్లూరు అంత నింపలేమేనా నేనైతే ఎగ్దాం నింపలన్నాగా నేను మీ V3 న్యూస్ జానపద సీనాయని అగో యాడకొచ్చారు అనుకుంటారా కొత్తపేట్ పండ్ల మార్కెట్ వెనకాల ఇలా బోనాల పండుగ జాతర ఉంది బోనాల పండుగ జాతర ఎట్లా తీస్తారు ఏమేమి తీస్తారు అని చెప్పేసి కొత్తపేటలో ఉంటాడు కదా దోస్తు తోట మహేందర్ యాదవ్ గారు ఆధ్వర్యంలో ఇలా బోనాల పండుగ ధూమ్ధామ్ జాతర చేస్తున్నట్ట సరే మళ్ళీ ఎట్లా చేస్తుండు ఏం చేస్తుండు మళ్ళీ ఆయన ఏడుండో ఎక్కడుండో ఎరక పట్టుకొని 4-5 ముచ్చట్లు నడుచుకొని వస్తా ఇట్లా అయితే గుడి ఉంది మళ్ళీ ఇంకా గుడి ఏదో ఉందంట లోపల చూద్దాం మళ్ళీ ఈ పూర నడుచుకున్నా ఓ పిల్లగా ఇక్కడ రావు ఏం పేరు పేరు సాయినాథ్ ఎట్లు అవునా ఈ కొత్తపేటలు అందరూ నా తరపు నుంచి బోనాల పాడే శుభాకాంక్షలు మళ్ళీ తోట మహేందర్ యాదవ్ బోనం చేస్తున్నట్ట మన గుడిని కూడా కట్టించినట్ట యాడుందో అడ్రస్ చెప్తావా లోపల ఉందా లోపల గలీలు ఉందా సరే పోదాం మళ్ళీ బురుజు మైసమ్మ తల్లి నీకు మాయమ్మ బురుజు మైసమ్మ తల్లి నీకు మా తోట మహేందర్ అన్న తొట్టెలు తెస్తున్నాడమ్మ బురుజు మైసమ్మ తల్లి నీకు మా తల్లి బురుజు మైసమ్మ తల్లి నీకు మైసమ్మ తల్లి నీకు మాయమ్మ బురుజు మైసమ్మ తల్లి నీకు మా తోట మహేందర్ అన్న తొట్టెలు తెస్తున్నాడమ్మ బురుజు మైసమ్మ తల్లి నీకు మా తల్లి బురుజు మైసమ్మ తల్లి నీకు బురుజు మైసమ్మ తల్లి నీకు మాయమ్మ బురుజు మైసమ్మ తల్లి నీకు మా తోట మహేందర్ అన్న తొట్టెలు తెస్తున్నాడమ్మ బురుజు మైసమ్మ తల్లి నీకు మా తల్లి బురుజు మైసమ్మ తల్లి నీకు ఏం తమ్మిమాలిగా ఇంటికాడికి దోలుకోపోతా అంటే ఏడుంది మళ్ళీ ఇక్కడనే ఉందా గుడి పోదా మమ్మల్ని నడు మళ్ళీగా అబ్బా 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 హైదరాబాద్ పట్టణంలో దోలాడంగా గుడి కాడిపోతేనేమో పిచ్చ పబ్లిక్ ఊరికి ఈడ చూస్తేనేమో నిమ్మలంగా ఉందిగా మళ్ళీ గుడి అయితే కట్టిరు చూద్దాం పెద్ద మనిషి ఏడుండవు మళ్ళీగా అబ్బా గుడి అయితే ఏం సూపర్ నిర్మించిరు పో మస్తు కట్టిండుగా మళ్ళీ ఎవరా పెద్ద మనిషిగా 4 ముచ్చట్లు అయితే అడుచుకుంటాం మళ్ళీగా చూద్దాం వచ్చేసి స్క్రీన్ మీకు వచ్చేసి ఇక అబ్బా ఇక ఇప్పటికాడ ఇక గుడి దాకా వచ్చిన మళ్ళీ ఇక పెద్ద మనిషి ఏడుండు అనుకుంటే ఇక కనిపించండి ఏం తమ్మి ఎవరు గిననేనా ఫోటోలో చూస్తున్నాం పెద్ద పెద్ద మీసాలు ఉన్నాయి ఓయమ్మోయిన ఉంగరాలేమో మళ్ళీ ఇప్పుడు కనిపిస్తలేమో మళ్ళీ ఎక్కడ పోయినాయో గొలుసులు అయితే గట్టిగానే ఉన్నాయి అన్న నమస్తేనే నమస్తే అన్న ఏం పేరే నీ పేరు మహేందర్ యాదవ్ అన్న మహేందర్ ఓయమ్మో ఇక కల్వనైతే కలిసి అడుచుకుంటా మళ్ళీ ముచ్చట్లేందో కుల్లం అడుచుకుంటా చెప్పాలా మహేందర్ అన్న మీ అమ్మ పేరు ఏం పేరు మీ నాయన పేరు ఏం పేరు మళ్ళీగా మా అమ్మ పేరు శ్యామల మా నాయన పేరు ఐలయ్య మీరు ఎంతమంది అన్నదమ్ములు ఇద్దరు మరి నీ పేరు అయితే మహేందర్ యాదవ్ మన మీ తమ్ముని పేరు ఏం పేరు మనోజ్ మరి నీ పెళ్ళి అయిందా అయింది ఎంతమంది పిల్లలు 2 పిల్లలు ఏం పేర్లు అక్షయ ఇషిత పిల్లలు మంచిగురా నమస్తే అని చెప్పి నా తరపు నుంచి మళ్ళీ వాళ్ళు ఏంది మళ్ళీ జోరుగా పెట్టినాం మళ్ళీ ఎప్పుడో ఎంకడి కట్టిన గుడి మొత్తం రాళ్ళని 7 కాడికి పలిపోయి ఉండే మళ్ళీ తాపనే మంచిగా 7 కాడికి మంచిగా మేస్త్రీల కష్టం వాళ్ళ కష్టం నీ కష్టం పెట్టి సూపర్ చేయించిన గుడి మళ్ళీ ఇట్లా చేపించాలంటే కూడా మామూలు మాట కాదు మళ్ళీ ఎందుకు చేయించినావు ఏమనుకొని చేయించినావు 2 ముచ్చట్లలో చెప్పు మళ్ళీ అమ్మవారు కలిగించింది చేయించినాం మళ్ళీ ఏం గుడి అంటారు ఈ గుడి పేరు బురుజు మైసమ్మ మరి నువ్వు చిన్నప్పటి సంది గుడి మీద నిగరాన్ని పెట్టినట్టు నువ్వు మళ్ళీ ఎందుకు పెట్టినావు ఇట్లా మన అమ్మకి ఏమైనా మొక్కితే నీకు ఎంబడే మంచిగా అయిందనే చేయించినాం మళ్ళీ ఏమని మొక్కినావు ఎట్లా అని చెప్పు అది చెప్పరాది ఏమో చెప్పడంటే నేను మొక్కిన కోరికలు మళ్ళీ ఎవరెవరు కలిసి చేయించారు మరి 2-3 ఏమైనా దోస్తులు వేసినావా నువ్వు ఒక్కనే ఎవరు లేరు మనం ఒక్కలమే ఎవరు లేరు అంటావు నేను ఒక్కనే అంటావు మా అమ్మాయి నాకైతే ఎట్లా చిన్నప్పటి సంది పెంచిరో నేను కూడా నా పిల్లల్ని గట్టనే పెంచుతా అమ్మవారి ఆశీర్వాదం నా మీద ఉంది కాబట్టి ఇంకా నన్ను సల్లా చూస్తా ముంగడ మంచిగా ఈ గుడి కాదు ఇంకా పెద్ద పెద్ద గుళ్ళు కట్టిస్తా అంటావు ఇదే గుడిని పెద్దగా కట్టిస్తా అంటావు
ఖచ్చితంగా ముచ్చట అయితే మంచిగా చెప్పినావు మళ్ళీ. ఇంకా మళ్ళీ ఇలా బోనాల పండుగ ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు మళ్ళీ? ఎవరెవరికి చెప్పినావు ఒక ముచ్చట్లో చెప్పు మళ్ళీ. వస్తారు వీఐపీలో బొంతు రామ్మోహన్ గౌడ్ వస్తుండు, రేవంత్ రెడ్డి వస్తుండు, వీళ్ళందరూ వస్తారు. వాళ్ళు అందరూ అంటారు తోట మహేందర్ యాదవ్ అనగానే ఈ ఆడజోడు ఏం జాతరైనా చీఫ్ గెస్ట్గా పిలుస్తారంటారు. నిజమేనా ఇది? నిజమే కదా. నిజమేనా? టీఆర్ఎస్ లీడర్ అంటే మరి నువ్వేనా? నేనే. నాకేం టెన్షన్ ఏం లేదు. ఇక టీఆర్ఎస్ లీడర్ ఎంబడి ఉండంటే నాకు ఏడుకోయిన అంత వీఐపీ కొలువే నింబలంగా ముక్క దొరుకుతుంది. సుక్క అయితే నేను చెప్పాను, ఎందుకంటే సుక్క ఎట్టుంటుంది కాబట్టి. మరి అలాగే కొత్తపేటలో బోనాలు ఉంది, మహేందర్ యాదవ్ తరఫు నుంచి వీళ్ళందరికీ మరి శుభాకాంక్షలు చెప్తావా? బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ. అందరు శుభాకాంక్షలు అంటావు, మళ్ళీ అందరు ఎట్లెట్లు ఉండాలని చెప్పు నాలుగు ముచ్చట్లు. అందరూ నిండు ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి బోనాల పండుగ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటాం. మళ్ళీ ఇంకో ముచ్చట అడుగుతాం. మళ్ళీ కొత్తపేటలో బట్టల దుకాణాలు జోరుగా ఉన్నాయంట, మళ్ళీ ఏదో శ్రీ యూత్ అని, నిజమేనా? నిజమే. మళ్ళీ ఎట్లా నడుస్తున్నాయి మన దుకాణాలు? మంచిగా నడుస్తుంది ఇప్పటికైతే మంచిగా ఉన్నాయంటూ. ఇక దోస్తులు నాకేం తక్కువ లేరు, నాకు దోస్తులు అయితే బగ్గురు ఆడుకోయినా మంచితనానికి మారిపోయారు, నలుగురికి సేవ చేసే గుణం ఉంది కాబట్టి ఎవరికేం ఆపద వచ్చినా నేను ముందుంటా, నాకేం ఆపద వచ్చినా వాళ్ళు ఇంకా 2 అడుగులు ముందు అంటారు. అన్న శనాడితే ఇప్పటికైతే 2 ముచ్చట్లు మంచి చెప్పినావు. అన్నేం చెప్తున్నా అంటే అందరు చల్లగా ఉండాలి, ఇక నేను కూడా ఉండాలి. ఈ అమ్మవారి కృపా కటాక్షం మిల్లవేళలు నా మీద ఉన్నట్టే వీడికి బోనాలు ఎక్కించే మా అక్క చెల్లెళ్ళ మీద అందరి మీద ఉండాలని చెప్పేసి 4 ముచ్చట్లు చెప్పిండు. అన్న మంచిదే, మళ్ళీ ఈ తాపకైతే గిట్ల గుడిని ఇంత మడ్డు కట్టినా వచ్చే తాపకి ఇంకా మంచిగా కట్టాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటాం. మళ్ళీ పోయేస్తాం. నీ తరపు నుంచి మా V3కి మళ్ళీ ఏం ముచ్చట చెప్తావో చెప్పు మళ్ళీగా. V3 ఛానల్ మంచి సక్సెస్ఫుల్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అగో ముచ్చట అయితే మంచిగా చెప్పిండు. ఇక V3 ఇక దిల్సుఖ్ నగర్లో ఛానల్లే లేకుండా అసలు V3 ఛానల్ స్టార్ట్ చేసి చుట్టుముట్టు ఊరోళ్ళకే కాదు, నల్గొండ హైదరాబాద్లో ఏ పట్టణం పోయి ఇప్పుడు V3 ఫేమస్ అవుతుంది. ఎందుకంటే కాచం సత్యనారాయణ మంచితనానికి మారిపోయి టీఆర్ఎస్ నాయకుడు కాబట్టి నేను కూడా టీఆర్ఎస్ నాయకుడిని. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సంస్కృతి ఆధ్వర్యంలో ఎవరికేం ఆపద వచ్చినా మన ప్రభుత్వం మంచిగా చూసుకుంటుంది. అట్లనే నేను కూడా ప్రజలకు తోడుండి ముందు మీ ఆశీర్వాదం ఉంటే నేను కూడా మంచి లీడర్ కావాలని చెప్పేసి ప్రజలు కొట్టుకుంటున్నాను అంటున్నాను. అన్న మళ్ళీ నువ్వు పోయేస్తా, నా తరఫు నుంచి మా V3 న్యూస్ తరఫు నుంచి మన నీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. పోయేస్తా. పట్టు చీరలు నీకు పట్టుకొస్తున్నాడమ్మ గురుజు మైసమ్మ తల్లి నీకు, మాయమ్మ బురుజు మైసమ్మ తల్లి నీకు. మా తోట మహేందర్ అన్న తొట్టెలు తెస్తున్నాడమ్మ బురుజు మైసమ్మ తల్లి నీకు, మా తల్లి బురుజు మైసమ్మ తల్లి నీకు. మైసమ్మ తల్లి నీకు, మాయమ్మ బురుజు మైసమ్మ తల్లి నీకు. మా తోట మహేందర్ అన్న తొట్టెలు తెస్తున్నాడమ్మ బురుజు మైసమ్మ తల్లి నీకు, మా తల్లి బురుజు మైసమ్మ తల్లి నీకు. పట్టు చీరలు నీకు పట్టుకొస్తున్నాడమ్మ గురుజు మైసమ్మ తల్లి నీకు, మాయమ్మ బురుజు మైసమ్మ తల్లి నీకు. మా తోట మహేందర్ అన్న తొట్టెలు తెస్తున్నాడమ్మ బురుజు మైసమ్మ తల్లి నీకు, మా తల్లి బురుజు మైసమ్మ తల్లి నీకు. అబ్బా తమ్మి గీడదాకా అయితే తోడుకొచ్చినాం. మళ్ళీ ఈ ముచ్చట 2 అడుగుతా. మళ్ళీ ఇంతకు మహేందర్ అన్న అంటే ఎవరు, మళ్ళీ ఆయన ఏం చేస్తుంటాడు, 2 ముచ్చట్లు చెప్తావా? మహేందర్ అన్న టీఆర్ఎస్ పార్టీ ఒక నాయకుడు నాయకుడు ఏంటంటే నేను 2013 నుండి 2019 వరకు ఇప్పుడు గుర్జుని చూస్తున్నాను అనమాట. దేవాలయం చూస్తున్నా. ఎవరు ఇంతమంది 2013 నుంచి 2019 దాకా చూస్తూనే ఉన్నాను. నేను 3rd క్లాస్ నుండి చూస్తున్నాను అనమాట. ఎవరు దీన్ని పట్టించుకోకుండా రాళ్ళు పిలవబోతున్నా, మెయింటెనెన్స్ చేయకుండా ఎంతమంది నాయకులు వచ్చినా కూడా ఎవరు పట్టించుకోకుండా దీన్ని నెగ్లెక్ట్ చేశారనమాట. అయితే మొట్టమొదటి మంచి 2018లో తోట మహేందర్ యాదవ్ ఈ గుడిని కేర్ తీసుకోవడం జరిగిందనమాట. కేర్ తీసుకున్నాక మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ తీసుకురనమాట, కట్టించుకురనమాట. ఇంతేంటంటే మెయింటెనెన్స్ నీట్గా చుట్టూ సరౌండింగ్స్ మొత్తం నీట్గా చేయడం జరుగుతుంది. భక్తులు వైభవంగా స్టెప్ బై స్టెప్ ఇయర్ వైజ్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది.
అంతా తోట మహేందర్ యాదవ్ చేంజెస్ వల్ల డెవలప్ అవుతుందన్నమాట మన కొత్తపేట బుర్జు. అబ్బాబాబా తమ్ముడు అయితే ముచ్చట మంచిగా చెప్పిండు. 2013 సందికి ఇప్పటిదాకా ఎంతమంది లీడర్లు వచ్చినా ఎవ్వరు ఈ బుర్జు మైసమ్మని అయితే పట్టించుకుంటూ లేరు. ఈ ఆఖరికి వాన పడి ఎండ కెడిసిగా రాళ్ళు గూలు పోయే పొజిషన్కి వచ్చింది అనుకో రాదురి. ఇప్పుడు టీఆర్ఎస్ యువ నాయకుడు తోట మహేందర్ యాదవ్ పట్టించుకొని ఇప్పుడు ఈ బుర్జు మైసమ్మని అయితే మంచిగా కట్టించిందని తమ్ముడు మంచిగా చెప్పిండు. సరే తమ్ముడు ఉన్నది ఉన్నట్టు చెప్పినందుకు ధన్యవాదాలు. గిట్టనే మీ వంతు సాయంగా యువ లీడర్లు ఎంబడి యువ నాయకులు కూడా ఉంటే గిసకోండి మంచి మంచి పనులు ముందుకైతే అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. ఇక చూసిరు కదా, ఇక గట్లనే ఇంకో పెద్ద మనుషులు ఎవరన్నా ఉంటే గాళ్ళతోటి కూడా 2 ముచ్చట్లు అడుచుకుందాం మళ్ళీ. ఇక ఇప్పటిదాకా అయితే తమ్ముని ముచ్చట అడుచుకున్నా, గిరణ్ కూడా అడుచుకుంటా. అన్న నమస్తేనే. ఏం పేరు నీ పేరు? హనుమంత్ రెడ్డి. హనుమంత్ రెడ్డి ఏం చేస్తుంటావు? జాబ్ చేస్తామా? ఏం కొలు చేస్తున్నావు? నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్. అమ్మ నాయన అందరు బాగురా? అందరు బాగురు. వాళ్ళ వీళ్ళకి కొత్తపేటగా బోనాల పండుగ అంట జోరు నడుస్తుందంట. మళ్ళీ ఎట్లా చేసినావు బోనాల పండుగ? బోనాల పండుగ జోరుగా నడుస్తుంది కొత్తపేటలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ V3 న్యూస్కి బోనాల శుభాకాంక్షలు. ధన్యవాదాలే. మళ్ళీ ఇది గుడేం మళ్ళీ అందరేమో బుర్జు మైసమ్మ అంటారు, నిజమేనా? బుర్జు మైసమ్మ అనే గుడి పేరు ఇది. మరి ఎవరు కట్టించిరే ఇది? ఈ వెనకటికి తాతల ముత్తాత కాలం నుంచి గుడి ఇలానే ఉంది. గత 2 సంవత్సరాల క్రితం నుంచి తోట మహేందర్ యాదవ్ గుడి మీద కొద్దిగా దృష్టి తీసుకొని దీన్ని కొద్దిగా ఫస్ట్ పాతబడి ఉండే దాన్ని ఇప్పుడు కొద్దిగా డెవలప్మెంట్ తీసుకున్నాడు. బాగా మంచిగా చేశాడు లాస్ట్ 2 years నుంచి. ఇప్పుడు తోట మహేందర్ యాదవ్ ఇక తన వంతు సాయంగా ఎన్ని ఆస్తులు ఉంటే ఏం చేసుకుంటాం, బిల్డింగ్లు కట్టుకొని ముడుచుకోలేదు తప్ప గుడినిగా 4 ముచ్చట్లు మంచిగా చేస్తే వచ్చిపోయి అక్కల అమ్మలు చూసి అబ్బా గుడిని ఎంత మంచిగా కట్టారు, గుడి కట్టించిన నీళ్ళు చల్లగా ఉండాలని మొక్తారని చెప్పేసి అన్న మంచి పని చేసిండంటావు. చాలా మంచి పని చేసిండు. ధన్యవాదాలు అన్న. నీ తరఫు నుంచి కూడా గిసోటి గుళ్ళే పాత ఉంటే కూడా మంచిగా డెవలప్మెంట్ చేయి, సరేనా? మన నీ తరఫు నుంచి మీ కొత్తపేట బోనాల పండుగ చేస్తారు, అందరికి శుభాకాంక్షలు చెప్తావా? కొత్తపేట గ్రామవాసులకు అందరికీ బోనాల శుభాకాంక్షలు. అలాగనే బోనాలకు ఇచ్చేసే భక్తులకు స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను. ధన్యవాదాలు అన్న, మంచి ముచ్చట చెప్పిన. బురుజు మైసమ్మ తల్లి నీకు, మాయమ్మ బురుజు మైసమ్మ తల్లి నీకు, మా తోట మహేందర్ అన్న తొట్టెలు తెస్తున్నాడమ్మ బురుజు మైసమ్మ తల్లి నీకు, మా తల్లి బురుజు మైసమ్మ తల్లి నీకు. అక్కను కూడా అడుగుతా. ఏం అక్క బాగున్నావా? బాగున్నా. ఏం పేరు నీ పేరు? అనురాధ. అనురాధ అక్క ఏం చేస్తుంటావు? ఇంట్లోనే ఇంటికానే ఉంటావు. ఎంతమంది పిల్లలు? 3 కొడుకులు. కొడుకుల పెళ్లిళ్ళు అయినాయా? కాలే, చిన్నగా ఉన్నారు. ఇంకా చిన్నగా ఉన్నారు, స్కూల్ పోతుర్రు. మళ్ళీ ఏం పండుగ అందరు మళ్ళీ బోనాల పండుగ, బోనాలు గినాలు జోరు. బోనాల పండుగనా? బోనాల పండుగ అంటే అదే బ్యాగులు గిన్నెలు తెచ్చిన ఎవరు అక్క పూరీలు గిన్నెలు మస్తు చేసి పెట్టింది. మళ్ళీ నడువురు ఇంటికి పోదామా? మంచిది. మళ్ళీ మా శంకర్ మామ ఉంటుండే, మా చిన్న మామ ఉంటుండే గుడికాడ. మా వాకిట్లోనే ఉంది గుడి. మీదే అంటావా? అదే వాకిట్లో ఉన్నది. మళ్ళీ గుడి స్థాపించి మళ్ళీ పట్టించుకుంటారా? మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మవి చూడలేదంత అప్పుడు చేసిన గుడి. అయితే ఇక పట్టించుకుంటానంటే మహేందర్ పట్టించుకుంటున్నాడు, చేస్తున్నాడు. మంచి ముచ్చట చెప్పినా అక్క. మీ వంతు సాయం కూడా చేసి మళ్ళీ గుడిని చేర ముందుకు తీసుకోబెట్టాడు చేయాలి. నాకు వసతున్నంత ఇక మీ తరఫు నుంచి కొత్తపేటలో బోనాలు చేసుకుంటే వాళ్ళందరికి శుభాకాంక్షలు చెప్తావా? మళ్ళీ చెప్తా. శుభాకాంక్షలు. సుశీర అక్క అయితే ముచ్చట అయితే మంచిగా చెప్పింది. మా అవ్వ ముత్తాబు ఉన్నప్పటి సంది ఉంది. అగో చెప్పక్క. బోనాల శుభాకాంక్షలు. మంచిగా చెప్పింది మా అక్క. ఇక మా అవ్వ ముత్తాబు ఉన్నప్పటి సంది ఉంది గుడి, కానీ ఎవరు పట్టించుకోలే. కానీ తోట మహేందర్ యాదవ్ ఇప్పటికైతే పట్టించుకొని గుడిని మంచిగా నిర్మించిండు. అట్లనే వారి కుటుంబం కూడా ఎలవేళ చల్లగా ఉండాలని చెప్పేసి అక్క 2 ముచ్చట్లే చెప్పింది. నమస్తే అమ్మ. ఈ చిన్న చెల్లెని అడుగుతా. ఏం చెల్లె బాగున్నావా? ఏం పేరు నీ పేరు? సహస్ర. ఏ స్కూల్ పోతున్నావు? రఘునాథ మోడల్ హై స్కూల్. ఎట్లా చదువుతున్నావు? మంచిగా. ఎన్నో క్లాస్ ఇప్పుడు నువ్వు? 4th. మా చదివి ఏమైదాం అనుకుంటున్నావు? డాక్టర్. అమ్మా ఇంకో డాక్టర్ దొరికింది. గుళ్ళో డాక్టర్, ఈడో డాక్టరు. ఇక జ్వరాలు వచ్చినా కాళ్ళ నొప్పులు వచ్చినా గట్టనే కాళ్ళకి ఏమైనా ఫ్రాక్చర్ అయినా గిసోటి డాక్టర్ అమ్మలు ఉండాలి. సరే తల్లి, మళ్ళీ ఇలా బోనాల పండుగ నీ తరఫు నుంచి శుభాకాంక్షలు చెప్తావా? హ్యాపీ బోనాలు. ఇంగ్లీష్లో మంచిగా చెప్తారా చిన్నగా హ్యాపీ బోనాలు అని. కొత్తపేటలో బోనాలు జరుపుకుంటున్న అందరికీ అక్కలకు, చెల్లెలకు, అన్నలకు తరఫు నుంచి, మా చెల్లె తరఫు నుంచి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఉంటాం మళ్ళా. మంచిగా చదువుకో, సరేనా? అబ్బా ముచ్చట అయితే ముద్దుగా చెప్పి చెల్లి.
చూసిరు కదా ఇప్పటిదాకా అయితే కొత్తపేట జాతర శ్యామలమ్మ హైలేద గార్ల ముద్దుల కొడుకు తోట మహేందర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ బుర్జు మైసమ్మ గప్పట 2013 నుంచి 19 వరకు ఎవరు పట్టించుకోలే కానీ ఇక అమ్మవారికి చేస్తే నాదేం పోతుంది, నాకు నింబలంగా దేవుని ఆశీర్వాదం ఉంటుందని చెప్పేసి ఈ యొక్క బుర్జు మైసమ్మని తన అమ్మవారి ఆశీర్వాదం కృపా కాటక్షం ఎల్లవేళ తన మీద ఉండాలని చెప్పేసి తోట మహేందర్ గారు నిర్మించి ఈరోజు బోనాల పండుగ ధూమ్ధామ్ చేస్తున్నారు. గట్లనే తోట మహేందర్ యాదవ్ గారి ఫ్యామిలీ మొత్తం ఎల్లవేళ చల్లగా ఉండాలని భగవంతుని కూడా కోరుకుంటున్నా. ఇక ఇప్పటిదాకా అయితే మంచి మంచి ముచ్చట్లు విన్నాం, ఇక ధూమ్ధామ్ చూసినాం, గుడికాడ జాతర అంతా చూసినాం. ఇక మన కెమెరామ్యాన్ చిన్నతో మీ గొంగడి సీనన్న ఉంటాం అలా.